యా యా ముక్కా శ్రీనివాసరావు గారు, సో ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పాను, ఇదే కాగు గతంలో భారీ ఎత్తున అంశాలు చాలా అంశాలని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మన శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు, దాని మీద మీ రియాక్షన్. సార్ రాజు గారు, మీకు ప్యానల్ పెద్దలకి నమస్కారం అండి. మన శేఖర్ రెడ్డి గారు పెద్ద సిట్ అవుట్ రాసుకొని ఒక కట్ట పేపర్లు పట్టుకొని చాలా లెక్కలతో వచ్చి కూర్చున్నారు. అలా ఈ లెక్కల్లోని ఈ వీటిల్లో నాయకుని మించిపోయారు ఈరోజు శేఖర్ రెడ్డి గారు. బాగా మాట్లాడుతున్నారు. అయితే ఇన్ని బాగానే మాట్లాడుతున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడ పడితే తూట్లు పొడిచిన తూట్లకి, చేసిన అప్పులకి, ఈ అన్నింటి కలిపి ఈ రోజు మా కూటమి ప్రభుత్వం వచ్చి మేము చేసే మంచి పనికి వాళ్ళు సెల్యూట్ కొట్టాలండి. ఎందుకు కొట్టాలి సెల్యూట్ తెలుసండి? 1.5 సంవత్సరంలో వీళ్ళు చేసిన సంక్షేమాలన్నీ కూడా ఏ సంక్షేమం కూడా ఆపకుండా సూపర్ 6 కింద మేము ఇస్తూ ప్రభుత్వాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ గొప్పతనం ఇలా తెలియట్లేదు. ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడో తెలియక, కనీసం అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించే సత్తా కూడా లేక, ఇలాగా 4 లెక్కలు రాసుకొని వచ్చేసి ఈ రోజు డిబేట్లో కూర్చొని లెక్కలేసి అదంతా ఇదంతా అని చెప్పేసి అయిపోదు. మీరు ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, మీరు లెక్కలు రాసుకొస్తున్నారు కదా, మీ నాయకుడు 10 మంది ఎమ్మెల్యేతో వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఈ లెక్కలైనా సరే చెప్తే సమాధానం మా నాయకులు చెప్తారు కదా. ఎందుకు రాలేకపోతున్నారు? తెలిసింది మీకు మీకు సత్తా లేదు. అంచనాలు రాసుకొని మీ నాయకుడికి సత్తా ఉండేలా ఉంటే, మీ నాయకుడికి తప్పులు చేయకుండా ఉండేలా ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజలతో గెలిపించుకున్నారు కదా, అసెంబ్లీకి మాట్లాడాలా? మీరు మాట్లాడి ఈ రోజు అప్పులు చేస్తారు, లెక్కలు అయిపోయింది. అప్పులు చేస్తారు, అప్పులకి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు. చంద్రబాబు నాయుడు మీ నాయకులు అడ్డదారులు ముఖ్యమంత్రి అయిపోయి కాదు. చంద్రబాబు అనుభవంగా కూర్చున్న వ్యక్తి ఆయన రాష్ట్రం ఎలా గాలిలో పెట్టాలో, ఎలా తీసుకెళ్ళాలో, ఇచ్చిన అప్పులు రాష్ట్రానికి తేవాలో, సంక్షేమాన్ని ఏం చేయాలో ఆయన తెలుసు క్లియర్గా. అంతే తప్ప మీరు అప్పులు చేస్తారు, ఏం చేస్తారంటే అయిపోద్ది. అంత అనుభవం గల నాయకులు అందరూ ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఉంది, ముందుకెళ్తుంది. వాయిస్ హలో హలో వినిపిస్తాను, చెప్పండి సార్, మాట్లాడండి. చెప్తున్నాను, ఈ లెక్కలు రాసుకుని ఈ ప్రశ్నలన్నీ అసెంబ్లీకి వచ్చి ఎందుకు రావట్లేదు? అసెంబ్లీ ప్రజల చేత గెలిపించుకున్నారు. ప్రజలకు ఓట్లేసి గెలిపించి మీకు పట్టం కడితే మీరు రాకుండా మాటలు ఇక్కడ కూర్చొని పేపర్లో లెక్కలేసి ఈ లెక్కలేస్తే పని అవ్వదు. మేము ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో కూడా పరిపాలన లేదు. అంత మంచి పరిపాలన ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారి సలహాలను ఈ రోజు మోడీ గారు తీసుకునే స్టేజ్ లో ఉందంటే మీరు ఊహించుకోండి ఎంతమంది, ఎన్ని పెట్టుబడులు, ఎన్ని కంపెనీలు ఈ రోజు మన రాష్ట్రంగా చూస్తున్నాయి. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు, ఒక కంపెనీ రావడానికి ట్రై చేసిందా? ఒక దేశం నుంచి ఎవరైనా వ్యాపారం చేయడానికి వచ్చేవారా? భయం, దోసుకుంటారని భయంతో వాళ్ళన్నీ మీ శంకుస్థాపనలకి మీ వేసిన ఈ విశాఖలో మీరు పెట్టినప్పుడు ఈ మీటింగ్లకి సరిపోయింది తప్ప ఎక్కడా కూడా ఏది కూడా పూర్తయ్యేది ఎక్కడా లేదు. ఈ రోజు చంద్రబాబు ఒక ప్రణాళికతో, పక్కా జరిగే వ్యవహారంతో, సరైన కంపెనీలతో పెట్టుబడులని పెట్టిస్తూ రాష్ట్రంలో ఫ్యూచర్ లో మళ్ళీ కూడా వెనక్కి చూసుకోకుండా 15 సంవత్సరాలు ఒక పునాది వేయడం కోసం ఈ రోజు 1.5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తున్నాం. రానున్న కాలంలో కూడా ఏవైతే ఇప్పుడు అప్పులు పెరిగిపోతున్నారో ఈ అప్పులన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దోసేసుకొని సర్వనాశనం చేసి రాష్ట్రం తూట్లు పడుచు పోతే దాని అప్పులు తీరుస్తూ 12,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతూ రాష్ట్రాన్ని గాల్లో పెడుతూ ప్రజలకి ఏదైతే మాట ఇచ్చాం ప్రతి మాట ప్రకారంగా ప్రతి సంక్షేమాన్ని కూడా సూపర్ 6 వల్ల ఇస్తూ ఎక్స్ట్రా మేము ఏమైతే బెనిఫిట్లు ఇంకా ఈ ప్రీ బస్సు ఎన్ని పెట్టాం ఇవి కూడా ఇస్తూ ప్రజలకి సంక్షేమాన్ని ముందు తీసుకెళ్తూ ఒక రకమైన పాలన ఇస్తున్నాం. మేము ఎవరికి కూడా ఎక్కడ లోటు లేదు. ప్రజలు కూడా ఎవరు కూడా మాకు ఇదందలేదు అదందలేదు, ఈ ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదని ఎక్కడా కూడా ఒక కంప్లైంట్ కానీ ఒక రిమార్క్ కానీ రాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. కేవలం మీకు చేతగాక ఏం చేయాలో చూడక, అభివృద్ధిని ఓర్చుకోలేక, ఈ వస్తున్న పెట్టుబడి చూడలేక, మీరు ఏం మాట్లాడలేక, అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేక, ప్రజలకు ఏదో మబ్బు పెట్టాలి, 4 మాయ మాటలు చెప్పాలని చెప్పి మీరు మీ నాయకుడు ఇలా గొంతు చించుకొని ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతా అయిపోతుంది. ప్రజలు చూస్తున్నారు కూర్చోబెట్టి పంపించారు. ఈ రోజు మాట్లాడుతున్నారంటే మీరు ఏం చెప్తాను నాకు అర్థం కాదు. ఆయన మాట్లాడారు సైలెంట్ గా మేము కానీ సైలెంట్ గా విన్నాం. మీరు ఎందుకలా ఓనర్ పీట్లు నాకు అర్థం కాదు. చూపించండి కదా, మీకు టైం వచ్చినప్పుడు మీరు చూపించండి. ఇంకా ఒకవేళ టైం లేదనుకో మీ నాయకులు అసెంబ్లీకి రమ్మను అక్కడికి. డబ్బులు ఎందుకు ఓట్లు
మీ నాయకుడికి సిగ్గులేదా? మీ ఎమ్మెల్యేలకు సిగ్గులేదా? మీ ఎమ్మెల్యేలకు సిగ్గులేదా? నాకు అర్థం కాదు. వచ్చే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతారు. ఇంట్లో కూర్చొని పబ్లిక్ గా మాట్లాడడం కాదు. ప్రజలు ఓట్ ప్లేస్ గెలిపించాలి మిమ్మల్ని. ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక ప్రతిపక్షవాదులు కూర్చొని మాట్లాడుతుంది. అవన్నీ మానేసి ఈ రోజు పేపర్ తెచ్చేసి చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, కూటమి ప్రభుత్వం తప్పు చేసేస్తుంటే ఎవడో విండక్కడ. నీకు దమ్ము ధైర్యం నీకు గాని మీ నాయకుడికి గాని ఉంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. మేము సమాధానం చెప్తాం. సమాధానం చెప్తాం. నువ్వు వచ్చిన పేపర్ రాసుకొని ఇది కాదు రైట్ ప్రతిదానికి అడ్డదండగా మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఎవరు కూటమి ప్రభుత్వం ప్రజలకు కావాల్సింది కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు, ఇంకొక 15 సంవత్సరాలు కావాలి. మీ నాయకుడి జీవితంలో కూడా మళ్ళీ చెప్పి ముఖ్యమంత్రి కావాలిగా ఈ రాష్ట్రం మిగతా ఎమ్మెల్యేలు కోల్పోతారు. మీ నాయకుడు ఏమీ చేయలేదు. ఒక శాతగాని ఈ ప్రపంచంలో ఒక శాతగాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఏమి అవినీతి చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ఈ రోజు మేము గాలిలో పెడుతున్నాం. అది కూటమి ప్రభుత్వం యొక్క దమ్ము. సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మీరు చేసిన మోసాలు, మీరు చేసిన మాయలు, మీరు చేసిన స్కామ్లే ఈ రోజు ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్రాన్ని గాలిలో పెడతాం. లేదంటే ఈ చరిత్ర పటంలో ఆంధ్రప్రదేశ్ లేకుండా అయిపోయాడు. అదేమి ఒకసారి ముఖ్యమంత్రి అయితే సర్వం దోస్తున్నాడు, అన్ని సంక్షేమ పథకాల మీద దోస్తున్నాడు, స్కామ్లు స్కీమ్లు అన్ని పెట్టి సర్వనాశనం చేసిన మీ నాయకుడు చెప్తారు సమాధానం. నువ్వు పేపర్ తెచ్చి 3, 4 లెక్క కాదు, అది ఎంత క్లారిటీగా ఉండాలో ఒక లెక్క, ఒక సంక్షేమం ఇది జరుగుతుంది ఇది మాట్లాడ. ఇది మాట్లాడుకుంటే నచ్చినట్టు పేపర్ వేసి ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తాడు, నేను ఎదురు జరిపోయింది ఇది లేదు ఏంటంటే మాట్లాడుతూ చూస్తూ ఊరుకుంటారు అనుకుంటారు. అర్థం లేదు. ఏదంటే వాస్తవం మాట్లాడు, ఆ వాస్తవం మాట్లాడి సమాధానం చెప్తాం. చదువుకుంటే తెలుస్తుంది. నాకు అర్థం కాదు. మళ్ళీ చుట్టుపక్కల గడపడుకుంటాం. సిగ్గులే కూడా చెప్తాం. ఏడబెడతాం మా ఈ రోజు నాకు పేపర్లు తెచ్చుకో శాతగా పేపర్లు తెచ్చేది వాటి గురించి వద్దు, అవసరం లేదు. వాటి గురించి ప్లీజ్.